డిఎస్సి 2024 సోషల్ కంటెంట్. భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులకు సంబంధించిన బీట్స్. కొరింగ వన్యమూలికల సంరక్షణ ప్రదేశం ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో కలదు? తూర్పుగోదావరి జిల్లా. కొరింగ వన్యమూలికల సంరక్షణ ప్రదేశం ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో కలదు? తూర్పుగోదావరి జిల్లా. మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చదరపు కిలోమీటర్ల మేరకు అడవులు ఉన్నాయని ప్రకటించింది? 64,000 చదరపు కిలోమీటర్లు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చదరపు కిలోమీటర్ల మేరకు అడవులు ఉన్నాయని ప్రకటించింది? 64,000 చదరపు కిలోమీటర్లు. మన రాష్ట్రంలోని మొత్తము భూ విస్తీర్ణంలో అడవుల విస్తీర్ణం ఎంత ఉంది? మన రాష్ట్రంలోని మొత్తము భూ విస్తీర్ణంలో అడవులు 23% అయినా ఇది మొత్తము అడవి కాదు. రాష్ట్రంలో కేవలము 16% విస్తీర్ణంలో అడవులు అనగల చెట్లు ఉన్నాయి. 7% అడవులు వాస్తవానికి చాలా తక్కువ చెట్లతో ఖాళీ ప్రదేశాలతో ఉన్నాయి. మన రాష్ట్రంలో అడవి విస్తీర్ణం తగ్గించడానికి ముఖ్య కారణము చెట్లు నరకడం, భూ ఆక్రమణలు, గనుల త్రవ్వకము. చెట్లు నరకడం, భూ ఆక్రమణలు, గనుల త్రవ్వకం. ఉత్తర కోస్తా ప్రాంతంలో దాదాపు ఎంత శాతం అటవీ సంపదపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు? 20% మంది ప్రజలు. ఉత్తర కోస్తా ప్రాంతంలో దాదాపు ఎంత శాతం ప్రజలు అటవీ సంపదపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు? 20% మంది ప్రజలు. కోస్తా ప్రాంతంలో దాదాపు ఎంత శాతం మంది ప్రజలు అటవీ ఉత్పత్తుల సేకరణపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు? 50% మంది ప్రజలు అటవీ ఉత్పత్తుల సేకరణపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ఈనాటికి కూడా ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎంత శాతం మంది గిరిజనులు అడవులలో నివసిస్తున్నారు? 60% మంది గిరిజనులు. ఈనాటికి కూడా ఆంధ్రప్రదేశ్లో 60% మంది గిరిజనులు అడవులలో నివసిస్తున్నారు. గిరిజనులు చేసే వ్యవసాయమును ఏమి అంటారు? పోడు వ్యవసాయము. గిరిజనులు చేసే వ్యవసాయమును పోడు వ్యవసాయము అంటారు. 9. ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ ప్రభుత్వం ఏ సంవత్సరములలో చట్టాలు చేసి అటవీ శాఖను ఏర్పాటు చేశారు? 1864, 1878. ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ ప్రభుత్వం ఏ సంవత్సరములలో చట్టాలు చేసి అటవీ శాఖను ఏర్పాటు చేశారు? 1864, 1878. ఆంధ్రప్రదేశ్లోని నిజాం ప్రభుత్వం ఆధీనంలో గల ప్రాంతంలోని అడవులను ఏ విధముగా వర్గీకరించారు? రక్షిత, రిజర్వ్. ఆంధ్రప్రదేశ్లోని నిజాం ప్రభుత్వం ఆధీనంలో గల ప్రాంతంలోని అడవులను రక్షిత, రిజర్వ్ అడవులుగా వర్గీకరించారు. రక్షిత, రిజర్వ్ అడవుల గురించి తెలుసుకుందాం. రిజర్వ్ అడవులలోకి ఎవరు ప్రవేశించడానికి అనుమతి ఉండదు. రిజర్వ్ అడవులలోనికి ఎవరు ప్రవేశించకూడదు. రక్షిత అడవులను ప్రజలు వినియోగించుకోవచ్చు. రక్షిత అడవులలో ప్రజలు అటవీ ఉత్పత్తులను సేకరించవచ్చు. కట్టెల మోపులను కూడా తీసుకువెళ్ళొచ్చు. కానీ చెట్లు నరకడంపై అనేక షరతులు ఉంటాయి. రిజర్వ్ రక్షిత అడవుల గురించి. రిజర్వ్ అడవులలోకి ఎవరు ప్రవేశించడానికి అనుమతి ఉండదు. రక్షిత అడవులు ప్రజలు వినియోగించుకోవచ్చు. రక్షిత అడవులలో ప్రజలు అటవీ ఉత్పత్తులను సేకరించవచ్చు. కట్టెల మోపులను కూడా తీసుకువెళ్ళవచ్చు. కానీ చెట్లు నరకడంపై అనేక షరతులు ఉంటాయి. అటవీ సంరక్షణ పేరుతో ఏ సంవత్సరంలో అడవుల నుండి పెద్ద ఎత్తున గిరిజనులను తొలగించారు? 1920 సంవత్సరములో. అటవీ సంరక్షణ పేరుతో 1920 సంవత్సరములో అడవుల నుండి పెద్ద ఎత్తున గిరిజనులను తొలగించారు. 13. అటవీ ప్రాంతము నుండి గిరిజనుల తొలగివేత ఏ సంవత్సరం వరకు కొనసాగించబడింది?
1940 సంవత్సరం వరకు అటవీ ప్రాంతము నుండి గిరిజనులను తొలగివేత 1940 సంవత్సరం వరకు కొనసాగించబడింది. 14 అడవుల సంరక్షణ పునరుద్ధరణ అభివృద్ధులలో గిరిజనుల ప్రజలను భాగస్వామ్యం చేయడం ప్రధాన కర్తవ్యముగా జాతీయ అటవీ విధానం ఏ సంవత్సరంలో గుర్తించింది? 1988 సంవత్సరములో. అడవుల సంరక్షణ పునరుద్ధరణ అభివృద్ధులలో గిరిజన ప్రజలను భాగస్వామ్యం చేయడం ప్రధాన కర్తవ్యముగా జాతీయ అటవీ విధానం ఏ సంవత్సరములో గుర్తించబడింది? 1988 సంవత్సరములో. ఏ సంవత్సరంలో పార్లమెంట్ అటవీ హక్కుల చట్టాన్ని గిరిజనుల హక్కుగా చేసింది? 2006 సంవత్సరములో పార్లమెంట్ అటవీ హక్కుల చట్టాన్ని చేసింది. 16 జాతీయ అటవీ విధానం 1988కు సంబంధించినది. 1 అడవులలో వాటి చుట్టుపక్కల నివసించే ప్రజలకు ఉపాధి కల్పించాలి. 2 అడవుల రక్షణలోను క్షీణతకు గురైన అడవుల అభివృద్ధిలోను అడవులకు దగ్గరగా నివసిస్తున్న గ్రామ ప్రజలను భాగస్వాములుగా చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. 3 క్షీణతకు గురైన అడవుల పునరుద్ధరణ అభివృద్ధిలో అటవీ శాఖ అటవీ పల్లె ప్రజల మధ్య క్రియాశీల సహకారానికి ఇది శ్రీకారం చుట్టింది. జాతీయ అటవీ విధానం 1988కు సంబంధించినవి. అడవులలో వాటి చుట్టుప్రక్కల నివసించే ప్రజలకు ఉపాధిని కల్పించాలి. 2 అడవుల రక్షణలోను క్షీణతకు గురైన అడవుల అభివృద్ధిలోను అడవులకు దగ్గరగా నివసిస్తున్న గ్రామ ప్రజలను భాగస్వాములుగా చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. 3 క్షీణతకు గురైన అడవుల పునరుద్ధరణ అభివృద్ధిలో అటవీ శాఖ అటవీ పల్లె ప్రజల మధ్య క్రియాశీల సహకారానికి ఇది శ్రీకారం చుట్టింది. CFM అనగా కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్. CFM అనగా కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్. అటవీ హక్కు చట్టం 2006 చేయడానికి ప్రధాన కారణాలు. 18 అటవీ హక్కు చట్టం 2006 చేయడానికి ప్రధాన కారణాలు. 1 అడవులను సంరక్షించడమే కాకుండా అదే సమయంలో అటవీవాసులకు జీవనోపాధిని ఆహార భద్రతను కల్పించాల్సి ఉండడం. 2 అడవి సురక్షిత మనుగడలో అంతర్భాగమైన అటవీవాసులు తరతరాలుగా సాగు చేస్తున్న భూములపై నివాస ప్రాంతాలపై హక్కు గుర్తించకపోవడం. 3 ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల నిర్వాసితులైన వారికి అడవుల్లోనికి వెళ్ళే హక్కుపై దీర్ఘకాలిక అభద్రత పరిష్కరించాల్సి ఉండడం. అటవీ హక్కు 2006 చేయడానికి ప్రధాన కారణాలు. 1 అడవులను సంరక్షించడమే కాకుండా అదే సమయంలో అటవీవాసులకు జీవనోపాధిని ఆహార భద్రతను కల్పించాల్సి ఉండడం. 2 అడవుల సురక్షిత మనుగడలో అంతర్భాగమైన అటవీవాసులు తరతరాలుగా సాగు చేస్తున్న భూములపై నివాస ప్రాంతాలపై హక్కులను గుర్తించకపోవడం. 3 ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల నిర్వాసితులైన వారికి అడవిలోకి వెళ్ళే హక్కులపై దీర్ఘకాలిక అభద్రత కల్పించాల్సి ఉండడం. జాతీయ అటవీ విధానం 1988ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధముగా మార్పు చేసింది? ప్రజా అటవీ యాజమాన్యం. జాతీయ అటవీ విధానం 1988ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా అటవీ యాజమాన్యముగా మార్పు చేసింది. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక వీడియో తయారు చేయడానికి 2 గంటల సమయం పడుతుంది. ఫ్రెండ్స్, నా వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 20 అటవీ హక్కుల చట్టం 2006 కారణముగా గిరిజనులకు జరిగిన లాభాలు. 1
అటవీవాసులకు సాంప్రదాయముగా అటవీ వస్తువులపై ఆధారపడిన వాళ్లకు అడవులపై తమ హక్కులు తిరిగి లభించాయి. 2. సాగు చేస్తున్న భూములకు పట్టాలు వచ్చాయి. 3. ఈ చట్టమును సరిగ్గా అమలు చేస్తే తరతరాలుగా గిరిజనులకు జరుగుతున్న అన్యాయమును కొంతవరకైనా సరిదిద్దవచ్చు. అటవీ హక్కుల చట్టం 2006 కారణముగా గిరిజనులకు జరిగిన లాభాలు. అటవీవాసులకు సాంప్రదాయముగా అటవీ వస్తువులపై ఆధారపడిన వాళ్లకు అడవులపై తమ హక్కులు తిరిగి లభించాయి. 2. సాగు చేస్తున్న భూములకు పట్టాలు వచ్చాయి. 3. ఈ చట్టమును సరిగా అమలు చేస్తే తరతరాలుగా గిరిజనులకు జరుగుతున్న అన్యాయమును కొంతవరకైనా సరిదిద్దవచ్చు. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోలతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.